గద్వాలలో శ్రీకృష్ణ పీఠాధిపతి లోక కళ్యాణార్థం జరుగుతున్న 88వ విశ్వశాంతి మహాయోగ మహోత్సవ కార్యక్రమాలలో ఆదివారం నిర్వహించిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమాలలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్రుల వారి సంపూర్ణ రామాయణం గురించి వివరించారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీధర్ గౌడ్, కాటన్ సీడ్ వ్యాపారవేత్త బండ్ల రాజశేఖర్ రెడ్డి, అశేష భక్తజనాలు పాల్గొన్నారు. సతీమణిలో ఒకరైనటువంటి కైకేయి ఆ యొక్క రథాన్ని నడుపుతున్న సందర్భంలో ఆ యొక్క రథం కుంగి ఆ రథాన్ని చక్రం శీల అనేవారు, దాన్ని బోర్డు శీల సందర్భంలో కైకేయి అతను మూర్తుల సందర్భంలో కైకేయి దశరథ మహారాజు యొక్క సతీమణి వారి యొక్క వేడిని అందులో ఆ రథం పడిపోకుండా ఉండిపోకుండా ఆపే కార్యక్రమం చేసి రక్షించే కార్యక్రమం సందర్భంలో ఆ తర్వాత దశరథ మహారాజు మూర్తిని పెట్టుకున్న తర్వాత నీకు ఏం కావాలో కోరుకో అని చెప్పడం జరిగింది. 2 కోరికలు సందర్భం వచ్చినప్పుడు ఆ కోరికలు కోరుకుంటా చెప్పి కైకేయి మహారాజు అడగలేదు. ఎప్పుడైతే శ్రీరామచంద్ర వారి పట్టాభిషేకం చేయబోయే సందర్భంలో అప్పుడు కైకేయి దశరథ మహారాజుతోటి మీరు నాకు మాట ఇచ్చేందుకు కోరుకోమన్నారు, నేను కోరుకుంటున్నా చెప్పి కైకేయి నా కూతురు భరతునికి పట్టాభిషేకం చేయాలని. మరి ఆ సందిగ్ధంలో ఉన్నటువంటి దశరథ మహారాజు ఒకవైపున జ్యేష్ఠ పుత్రుడు శ్రీ రామచంద్ర వారు, ఇంకో వైపున మాట ఇచ్చినటువంటి కైకేయి. ఆ సందిగ్ధ సమయంలో మరి శ్రీరామచంద్రుడు నాకు పట్టాభిషేకం తండ్రి మాట నిలబెట్టడం కోసం రామచంద్ర గారు అరణ్యవాసం పోతుంది. తెలిసిన గారికి ఎప్పుడో వారికి సందర్భంలో మరి అప్పుడు శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణుడు అడవులు వెళ్ళిన సందర్భంలో మరి దశరథుడికి భరతుడికి పట్టాభిషేకం. అంటే దీని వల్ల ఈ యొక్క